హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. శారదను ఘోరంగా అవమానించిన అపూర్వకి భూమి చెంపదెబ్బతో బుద్ధి చెప్తుంది. అయినా కూడా అపూర్వ మారదు. తండ్రి కూడా మారకపోవడంతో భూమి ఏమీ చేసేది లేక బయటికి వెళ్తుంది. కోపంగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే శివ ఆ కారుకి అడ్డంగా పడిపోతాడు. శివ భూమిని వెతుక్కుంటూనే ఈ టౌన్కి వచ్చేసి ఉంటాడు. అప్పుడు తనని చూసిన భూమి చాలా సంతోషపడిపోతుంది. తమ్ముడు, ఏంట్రా నువ్విక్కడ అని అడిగితే, అక్క నువ్వా? నీకోసమే అక్క నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళని నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆ రౌడీయే చంపేశాడక్క. అమ్మ కోరిక ఈ టెడ్డీ బేర్ నీకు ఇవ్వాలని. తీసుకో అక్క, తీసుకో అని భూమి చేతిలో టెడ్డీ బేర్ని పెట్టేస్తాడు శివ. ఇక భూమి తమ్ముణ్ణి చూసిన ఆనందంలో చాలా సంతోషంగా తనతో చాలాసేపు మాట్లాడుతూ ఉంటుంది. ఇక శివ, అక్క బాగా ఆకలేస్తుందక్క అని అడిగేసరికి భూమి తనని ఒక మంచి హోటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ భోజనం పెట్టిస్తుంది. అదేంటక్క, నువ్వు ఇక్కడ నాకు భోజనం పెట్టించావేంటి? నువ్వు ఇంతకెక్కడుంటున్నావు అని శివ అడిగేసరికి, నేను మా నాన్న దగ్గరే ఉంటున్నాను. నా నిజమైన తండ్రి నాకు దొరికాడు. వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు నేను ఉంటున్నాను అని అంటుంది. మీ నాన్న నిన్ను బాగా చూసుకోడా అక్క అని శివ డౌట్గా అడిగేసరికి, అదేంటిరా శివ అలా అడిగావు అని భూమి అడుగుతుంది. అదేం లేదక్క, నువ్వు మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళి భోజనం పెట్టించకుండా ఇలా హోటల్కి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో తినిపిస్తున్నావు కదా, ఎందుకక్క నేను మీ ఇంటికి రాకూడదా? నేను మీ ఇంటికి వస్తే నీ నిజమైన నాన్న నన్ను రానివ్వడా అక్క? నన్ను నీతో పాటు ఉండనివ్వడా అక్క అని శివ ఎన్నో డౌట్లు అడుగుతూ ఉంటాడు. కానీ భూమి మాత్రం ఆ టెడ్డీ బేర్ని ప్రేమగా చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శివ, అక్క చెప్పక్క అని అడిగేసరికి, అలా ఏం లేదు శివ, కొన్ని రోజులు నువ్వు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండాలి. నువ్వు అక్కడ ఉంటావనుకో నీకు కూడా మంచిది. ప్రస్తుతానికి నువ్వు మా నాన్న దగ్గర వద్దు. అక్కడ మంచి మనుషులు లేరు. మా నాన్నకి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలవడానికి కాస్త టైం పడుతుంది. తనకి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసాక నేను నిన్ను కూడా అక్కడికే తీసుకొని వెళ్తాను అని చెప్పేసరికి, మరి ఇప్పుడు నేను ఎక్కడుండాలక్కా అని శివ అమాయకంగా అడుగుతాడు. నేను ఏర్పాటు చేస్తాను కదా అని భూమి బాగా ఆలోచించి చెర్రీకి కాల్ చేస్తుంది. ఇక చెర్రీ హడావిడిగా అక్కడికి వచ్చేస్తాడు. ఏంటి భూమి, ఎవరితను అని అడిగేసరికి, తను నా తమ్ముడు, నన్ను పెంచుకున్న వాళ్ళ కొడుకు. వాళ్ళని ఎవరో చంపేశారంట. ప్రస్తుతానికి శివ ఇక్కడే మనతో పాటే ఉంటాడు. కానీ ఇక్కడ అంటే మన నాన్న ఇంట్లో కాదు, గగన్ బావ ఇంట్లో ఉంచాలి అని భూమి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. ఏం మాట్లాడుతున్నావు భూమి? అసలు నీ పేరు చెప్తేనే గగనన్న కోపంతో రగిలిపోతున్నాడు. అలాంటిది నీ తమ్ముడు అని చెప్పి శివని అక్కడ ఉంచితే పెట్టుకుంటాడంటావా అని చెర్రీ షాక్గా అడుగుతాడు. అందుకే కదా చెర్రీ నిన్ను పిలిపించాను. నన్ను కూడా నువ్వే కదా గగన్ బావ వాళ్ళ ఇంట్లో పెట్టావు. నేనెవరో ఏంటో తెలియకుండానే నన్ను నువ్వు ఆ ఇంట్లో పెట్టగలిగే కెపాసిటీ నీకుంది. ఆ ఇంట్లో నీకు అంత మంచి పేరుంది. మీ అన్నయ్యకి కూడా నువ్వంటే చాలా ఇష్టం కదా. అలాగే నన్ను ఎలాగైతే పెట్టావో శివని కూడా గగన్ బావ వాళ్ళ ఇంట్లోనే కొన్ని రోజులు ఉంచాలి. వాడు అక్కడైతేనే సేఫ్గా ఉంటాడు చెర్రీ అని భూమి ప్రాధేయపడేసరికి చెర్రీకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీకి ఒక ఆలోచన తడుతుంది. ఇక భూమికి చెప్పేస్తాడు ప్లాన్ అంతా కూడా. భూమి, ఇప్పుడు గనక నేను ఇతను మీ తమ్ముడు అని చెప్పాననుకో, ఖచ్చితంగా అన్న ఇంట్లో పెట్టుకోకపోగా వీడిని 2 కొట్టి మరీ బయటికి పంపిస్తాడు. అంత కోపంగా ఉన్నాడు కాబట్టి ఇంకేదైనా ప్లాన్ ఆలోచించాలి. వీడు మనలా నీకు నాకు తెలుసన్నట్టుగా కాకుండా అసలు అన్నయ్య అంతటా అన్నయ్యే తనని తన ఇంటికి ఆహ్వానించేలా చేయాలంటే నా దగ్గర ఒకే ఒక్క ప్లాన్ ఉంది. ఏంటంటే అది అమ్మ సెంటిమెంట్. దాన్ని వాడుకున్నామంటే మనం ఖచ్చితంగా ప్లాన్ సక్సెస్ అవుతాం అని ప్లాన్ అంతా కూడా క్లియర్గా వివరిస్తాడు చెర్రీ. ఆ ప్లాన్ అంతా విని భూమి కూడా
సరే అంటుంది. ఇక శివ అమాయకుడు కాబట్టి శివకి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పొద్దు అని ముందే భూమి ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. ఇక అనుకున్నట్టుగానే గగన్ ఎక్కడైతే రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ ఉంటారో ఆ స్పాట్కి వీళ్ళు వెళ్ళిపోతారు. గగన్ని చూసేసరికి శివకి ఐడియా గుర్తుకు వచ్చేసి శివని ముందు పంపించేస్తారు. శివ పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ జేబులో ఉన్న పర్సును తీసేసుకొని దొంగలాగా పారిపోతూ ఉంటే గగన్ శివని పట్టుకొని బాగా కొడుతూ ఉంటాడు. వెంటనే చెర్రీ సీన్లోకి వచ్చేసి అన్నయ్య అన్నయ్య ఏమైందన్నయ్య, ఎందుకన్నయ్య వీడిని ఇలా కొడుతున్నావు, వీడెవరు అని అంటే వీడొక దొంగరా, వీడు నా జోబులో నుంచే పర్సు కాజేశాడు తెలుసా అని గగన్ అంటాడు. దాంతో చెర్రీ కావాలని శివ కాలర్ పట్టుకొని ఏరా ఏరా దొంగతనం చేస్తావా, ఎంత ధైర్యం రా నీకు, నువ్వు మా అన్న పర్సునే కొట్టేస్తావా, ఎవడరా నువ్వు అని కొట్టబోతూ ఉండి కన్ను కొట్టి సైగ చేసి డైలాగ్ని గుర్తు చేస్తాడు. దానితో శివ అయ్యో అయ్యో క్షమించండి, నన్ను కొట్టకండి, నేను దొంగను కాదండి, నేను మా అమ్మ కోసం మా చెల్లి కోసమే నేను ఈ దొంగతనం చేస్తున్నాను, ప్లీజ్ అండి అనేసరికి గగన్ అమ్మ చెల్లి అన్న మాట వినగానే ఏంటి మీ అమ్మ కోసం చేస్తున్నావా, ఏమైంది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు శివ నిజమేనండి, మా నాన్న లేడు, అంటే మీ నాన్న చనిపోయారా అని గగన్ అడిగేసరికి అయ్యో కాదండి, మా నాన్న ఇంకో ఆడామెను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు, ఇక మా దగ్గరికి రాడంట, మా అమ్మని నన్ను చెల్లిని రోడ్డున వదిలేశాడు, మాకు తినడానికి తిండి కూడా లేదండి, అందుకే ఈ డబ్బులు కాజేసి నేను మా అమ్మను మా చెల్లిని బాగా చూసుకొని ఇవి ఇంకా మిగిలిన డబ్బులతో బాగా చదువుకోవాలి అనుకుంటున్నానండి, అప్పుడైతే కదా అమ్మని చెల్లిని నేను కంటికి రెప్పలా చూసుకోగలను అని శివ చెప్పగానే గగన్ గుండె కరిగిపోతుంది. అపూర్వ వల్ల వాళ్ళ ఫ్యామిలీ పడ్డ ఇబ్బందులన్నీ గగన్ కండ్ల ముందు ఒక్కసారిగా కదలాడుతాయి. అపూర్వ వాళ్ళ అమ్మను ఎలా తోసేసింది, రోడ్డు మీద వాళ్ళు పిల్లలతో సహా ఎలా పడిపోయింది అన్నీ గుర్తుకు తెచ్చుకున్న గగన్కి గుండె జలుక్కుమంటుంది. దాంతో శివను పిలిచి సరే శివ, మీ అమ్మని మీ చెల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకో, కానీ ఇప్పుడు ఈ దొంగతనాలు చెయ్యకు, నువ్వు ఎవరు లేనివాడవి అంటున్నావు కదా, మరి నాతో వచ్చి మా ఇంట్లో ఉంటావా అని గగన్ అడిగేసరికి దూరం నుంచి ఇదంతా వింటున్న భూమి చాలా సంతోషపడిపోతుంది. చెర్రీ కూడా ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఎంతో సంతోషపడిపోతాడు. శివ కూడా అలాగా నేను మీ ఇంట్లో ఉండొచ్చా, నన్ను మీ ఇంట్లో ఉండనిస్తారా, నాకేదైనా పనిస్తారా అని అమాయకంగా అడుగుతాడు. పని అలా అని ఏం కాదు, నువ్వు మా ఇంట్లో ఉండు, నాకు నువ్వు బాగా నచ్చావు అని గగన్ చెప్తాడు. దాంతో శివ సరే మీరు నాకు దేవుడు లాంటి వారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని గగన్తో పాటే కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చెర్రీ భూమి ఇద్దరు కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. మరి శివ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ శారద శివని యాక్సెప్ట్ చేస్తుందా, వాళ్ళ ఇంట్లో శివ అడ్జస్ట్ అయిపోతాడా, భూమిని గగన్ని ఒకటి చేయడానికే భూమి శివని అక్కడికి పంపించిందా, లేక కృష్ణప్రసాద్ని శారదని ఒకటి చేయడానికి శివని అక్కడికి పంపించిందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.